హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. అందరికీ ముందుగా విష్ యూ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడే ఒక మాట చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీ అందరికీ ఏటీఎం కార్డు ఉందా? ఏటీఎం కార్డు ఉంటే ఆ ఏటీఎం కార్డుకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకు ఇన్సూరెన్స్? ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఎలా వస్తాయి అంటే ఇన్సూరెన్స్ ఉంటేనే వస్తాయి. అది ఎలా అంటే, అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం తెలియజేస్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏటీఎం కార్డు ఉండి ఆ ఏటీఎంకి ఇన్సూరెన్స్ ఉండి అతను అనుకోకుండా చనిపోయినా లేదంటే యాక్సిడెంటల్గా చనిపోయినా సరే, అతనికి ఏదైతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ అనేది వితిన్ 1 monthలోనే బ్యాంకు వాళ్ళు అతనికి పేమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్లైన్స్, బ్యాంకు రెగ్యులేషన్ యాక్ట్ 1949 చట్టంలోనే సెక్షన్ 35A, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 తెలియజేస్తున్నాయి. మన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ బ్యాంకులు అనేది కంపల్సరీ ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది ఎవరైతే చనిపోయారో చనిపోయిన వ్యక్తి యొక్క నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పేమెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇన్ కేసు ఇవ్వలేదు, బ్యాంక్ వాళ్ళు ఇస్తే మంచిదే. ఇన్ కేసు ఇవ్వలేదు, బ్యాంక్ వాళ్ళు కొంచెం తెలివితేటలు చూపెడుతున్నారంటే మనకు తెలుసుగా లీగల్గా ఏం చేయాలో. సో అది చేయండి. తెలియకపోతే కాల్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.